హాయ్ అండి, ఈరోజు నేను జునుములతోటి బొబ్బట్లు చేయాలనుకుంటున్నాను. బొబ్బట్లు అంటే జునుములు కూడాను బొబ్బట్లు అంటే శనగపప్పుతో చేస్తారు. మన అందులో ఏ విధంగా చేసుకోవచ్చు. నేనైతే జునుములు ఉన్నాయి ఇంట్లోని. ఇదేమంటే అంటే జునుములు అంటారు. బొబ్బట్లు కూడా అవన్నీ చాలా మందికి తెలిసే ఉండొచ్చు. చిక్కుడు ఇదైతే జునుముల్ని ముందు నేను వేయించేసి కూడా అనమాట, లేదంటే బూర్లు కూడా చేసుకోవచ్చు. బొబ్బట్లు ఒక 4 విజిల్స్ వచ్చి ముందు ఈ జునుముల్ని కుక్కర్లో పెట్టి కొబ్బరికూర వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇందులోని ఇలా కొబ్బరికూర చేసుకున్నాను. ఉడికించిన దాన్ని ఇలా సోంపు కూడా వేస్తాను, మిక్సీ పెట్టేసి యాలకులు ఇంకా సోంపు కూడా ఒక కప్పు జునుములు తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు స్వీట్ కొబ్బరికూర ఫుల్గా బెల్లం సమానంగా జునుములు తీసుకున్నాను స్వీట్ అనేది ఉంటుంది. నేను ఫుల్గా ఒక గ్లాసు అందుకే బెల్లం వేసుకో గ్లాస్ సగానికి స్వీట్ తక్కువ తినాలని బెల్లం అనేది తగ్గించాను. కొంచెం ఫుల్గా నీళ్ళు అది సమానంగా లేదు ఆ బెల్లం. ఇప్పుడైతే గోధుమ పిండి మైదాని కలిపి రెడీగా పెట్టుకున్నాను. తర్వాత ఇంకా పైన గోధుమ పిండి 2 కలిపి పక్కన పెట్టుకున్నాను. బొబ్బట్లు మనం ఎలా సేమ్ అదే విధంగా ఈ బొబ్బట్లు చేసుకోవచ్చు. దీన్ని మనకి ఎలాగా తెలుసు కదా, బొబ్బట్లు అనేది సేమ్ అదే విధంగా చేసుకుంటాం. బొబ్బట్లా చేసేలాగా జునుములతో చేశాను. మంచి హెల్దీ ఫుడ్. నెయ్యి లేదంటే నెయ్యి వేసుకుని కాల్చుకుంటే ఈ బొబ్బట్లు అనేది చాలా బాగా కాల్చుకోవచ్చు. కాకపోతే నూనె అనేది కొంచెం ఎక్కువ వేసినా కూడా కొంచెం నూనె చాలా కొంచెం ఎక్కువ వేసుకొని అయితే ఇది రెడీ అయిపోయింది. మెత్తగా చాలా బాగుంటుంది. చూపిస్తానే తినేలా ఉంటుంది. ఇది అప్పటికప్పటికి చేసుకుని తినేదానికన్నా ఒక మరుసటి రోజు అనమాట, మరుసటి రోజుకి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది పాకంలాగా వచ్చింది కాబట్టి బాగుంటుంది. నేను తిరిగి కూడా చూపిస్తున్నాను, చాలా బాగా వచ్చింది. ఎప్పుడైనా ఎవరైనా చేసుకుంటారంటే ఇలాగ జునుములతో చేసుకోవచ్చు.